ఈ కనకాపల్లి మండలం కేఎన్ఆర్పేటలో యూపీ రాష్ట్రానికి చెందిన వినోద్ కుమార్ అనే యువకుని హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కేసులో ఇతర నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ఎం శ్రావణి తెలిపారు. ఈ సందర్భంగా హత్యకు పాల్పడిన నిందితుల వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఇతను ఎవరైతే ఉత్తరప్రదేశ్కి చెందిన అమిత్ కుమార్, రామ్ గోపాల్ అండ్ వినోద్ కుమార్, వీళ్ళు యాక్చువల్గా ఒక స్టీల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చేసి ఈ లోకల్స్ అండ్ వీళ్ళకి మధ్య నార్మల్గా ఒక పాన్ షాప్ దగ్గర జరిగిన చిన్న గొడవ ఇది. ఏదో వాళ్ళకి వీళ్ళకి మధ్య దేవర్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్. ఈలోపు వీళ్ళు వచ్చేసి మీరు హిందీలో మాట్లాడుతున్నారు కదా, మీకు మేము చెప్తాము ఆ పాన్ షాప్ వాళ్ళకంటే, వీళ్ళు నార్మల్లీ మాకు ఇది అలవాటే అని చెప్పారు. దాంతో ఇద్దరి మధ్య చిన్న ఆల్టర్కేషన్ జరిగింది. అప్పుడు పక్కనే ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళని డివైడ్ చేశారు. అప్పుడు ఇతను వెళ్తూ ఉండగా వీళ్ళు దే ఫెల్ట్ హ్యూమిలియేటెడ్ అనమాట. అంటే మా ఊళ్ళో వచ్చేసి వీళ్ళు మాతో గొడవ పడ్డారు అని చెప్పేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ అందులో ఒక పర్సన్ని లాక్కొచ్చి గుండెల మీద కొట్టడం జరిగింది గట్టిగా. ఇతను ఎవరైతే ఉత్తరప్రదేశ్కి చెందిన అమిత్ కుమార్, రామ్ గోపాల్ పాలకృతి